వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల కీలక కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా రాష్ట్ర కమిటీ సభ్యులు నేతలకే ముఖ్య సూచనలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికలకి సిద్ధం కావాలని, జగన్ విజన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీలో లోకల్ ఫీవర్ కనిపిస్తోంది. త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా విభాగ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులతో ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయాలి, పదునైన కంటెంట్ తో నిజాన్ని 10 మందికి చేరువ చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ టాక్స్ వంటి వేదికలను ఏర్పాటు చేసి కొత్త కంటెంట్ క్రియేటర్లను, ఆసక్తి ఉన్న యూత్ ను భాగస్వాములను చేస్తూ జగన్ విజన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టాలని, గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. వివరణలు ఇచ్చే పరిస్థితి నుంచి అటాకింగ్ మోడ్లోకి రావాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలు కేవలం ప్రచారకర్తలుగా కాకుండా ప్రజల గొంతుకగా, క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రతినిధులుగా పనిచేయాలని ఆయన సూచించారు. నెగిటివ్ బూతులు కానీ సంస్కారహీనంగా ఉండడం అనేది, ముఖ్యంగా బూతులు అనేవి ఎవడు చేస్తాడంటే వాడు అసమర్థుడే. సబ్జెక్ట్ లేనివాడు అసమర్థుడు ఉంటాడు కదా, వాడికి ఏం తెలియదు. వాడు ఏం చేయలేడు కాబట్టి తిడతాడు. తిట్టడం ద్వారా ఎదుటివాడిని ఇది చేయగలనని అనుకుంటాడు. మనకేం కర్మ, మనకు మళ్ళీ చెప్తున్నా, మనకు కావాల్సిన సరుకు ఉంది. మనం నిలబడింది నిజం వైపు నిలబడతాం. మనం ఫైట్ చేసేది ప్రజల వైపు నుండి, ప్రజల కోసం ఫైట్ చేస్తాం. దాంట్లో ఏం మనం దాచిపెట్టుకోవాల్సిన, అందుకు దెబ్బలు కూడా తింటాం. రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు వైసీపీ రెడీగా ఉందని చెప్పారు సజ్జల. ప్రతి చోట వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉంటారని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఖచ్చితంగా కరెక్ట్, పారదర్శకంగా గానీ ఎలాంటిది లేకుండా, బ్యాలెన్స్డ్, పక్షపాతం లేకుండా, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉంటారని అలా ఇది నాకు లేదు. కానీ ఉన్నంతలో కొంచెం ఉన్న ఇది ఉంటే మాత్రం స్వీప్ కూడా చేస్తాం, కొట్టిపడేస్తాం. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి రెడీగా కాసుకున్నారు. ఆ విషయం మనకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితేనే తెలుస్తుంది. మెగా డిఎస్సీ నిర్వహణలోని అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.